नगर कस्बे में सदलगुंडू चौराहे से मलिका हॉस्पिटल और सिटी कॉम्प्लेक्स तक की सड़कें इंतहाई ख़तरनाक गड्ढे से भरी हुई है। काबिल ज़िक्र है कि सिटी कॉम्प्लेक्स के इलाके में ख़ास तौर पर मलिका हॉस्पिटल से सिटी कॉम्प्लेक्स तक के इलाके में बड़ी तादाद में हॉस्पिटल मौजूद हैं। सड़कों पर पड़े गड्ढों की वजह से हॉस्पिटल में आने वाले मरीजों और इनके साथ आने वाले अफराद को शदीद मुश्किलात का सामना है, लेकिन किसी को परवाह नहीं। काबिल ज़िक्र है कि कई अहलकार और म्यूनसिपल अमला उन्हीं सड़कों पर ऐसे घूम रहा है जैसे उन्हें नज़र ही ना आए। बल्दिया को मिलने वाले फ़ंड से हर वार्ड में सीसी सड़कें बिछाई जाने के मनाजिर हम देखते हैं, लेकिन कोई भी ऐसी फौरी सड़कों की देखभाल नहीं कर रहा। इस वक्त भी मकीन और आवाम की ख्वाहिश है कि महबूब नगर के अरकान असम्बली और आला हुकाम मरीजों के मसाइल का नोटिस लें और इन सड़कों की तामीर करें। महबूब नगर పట్టణ కేంద్రంలోని రోజుకు రోడ్ల శిథిల వ్యవస్థగా ఏర్పడడం జరిగింది। ఈ మధ్య కాలంలోనే వర్షాల కారణంగా చాలా రోడ్లు వార్డులలో తెగిపోవడం జరిగింది। ఈరోజు స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఎమర్జెన్సీ హాస్పిటల్కి రావాలి అంటే తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఇక్కడ మల్లిక హాస్పిటల్ ముందరికెళ్ళి కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సందులో కానీ చాలా రోడ్ల సమస్యలు ఏర్పడడం జరిగింది। ఈరోజు గుంతలు మెట్టెలుగా రావడం జరిగింది। దాంతోపాటు ఎమర్జెన్సీ ఏదైనా పేషెంట్ కానీ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఎమర్జెన్సీ ఎక్కడ రావాలి అంటే మాత్రం తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉన్నారు। వర్షాలు పడితే మాత్రం రోడ్డు గుంతలు ఎక్కడనో కనపడడం లేదు। ఈరోజు పట్టణంలో ఈరోజు చాలా బండ్లు కానీ ఈరోజు నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ప్రజలు కానీ ఆ గుంతలలో పడి కూడా ఈరోజు కింద పడి దెబ్బలు తాకిన పరిస్థితి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తూ ఉంది। తక్షణమే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టాలి అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం। ఎందుకు అంటే చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు। వర్షం పడితే గుంతలు ఎక్కడ ఉన్నాయో అసలు ఆ రోడ్డు ఎక్కడికి వెళ్ళాలనగా పడలేని పరిస్థితి। తక్షణమే ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలి, లేకపోతే ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఎక్కడైతే ఈరోజు రోడ్డు తెగిపోయినాయో అక్కడే కూర్చొని ధర్నా చేస్తామని చెప్పేసి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను। రోజుకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా పడుతూ ఉన్నది। ఈ వర్షాలకు గుంతలు పడి రోడ్లు ఖరాబ్ అవుతున్నా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి కనబడుతూ ఉన్నది। ఇప్పుడు మనం చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇక్కడ మల్లిక హాస్పిటల్ నుంచి రైల్వే స్టేషన్ పోయే రూట్లలో ఎంతో హాస్పిటల్లో అవి స్కూల్స్ ఉన్న ఏరియాలలో ముందు బస్సులు పోవడానికి ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది। బండ్లు ఏమన్నా పోతే కింద పడి దెబ్బలు తాకే పరిస్థితి కనబడుతూ ఉంది ప్రజలకి। ఈ స్కూల్ పిల్లలకు పోవాలన్నా ఇట్లా బస్సులలో చాలా ఇబ్బంది నడుస్తూ ఉన్నది। ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఉన్నాయి, అటు ఎమర్జెన్సీలో హాస్పిటల్ అంబులెన్స్లు పోతే ఆ గుంతలలో పడి ఆ యొక్క అంబులెన్స్ ఖరాబ్ అయిన పరిస్థితి కనబడుతూ ఉంది। అయినా రోడ్ల పరిస్థితి ఎవరు పట్టించుకోవడం లేదు। మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి ఈ యొక్క రోడ్లను పునరావృతం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। ఎందుకోసం అంటే చాలా వరకు అక్కడ తిరిగే ఏరియాలలో స్కూల్స్ అంబులెన్స్లో ఉంటాయి కాబట్టి వాటి మనకు మేజర్గా వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, స్కూల్ పిల్లలకు కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్లకు కానీ। కాబట్టి ఏమున్నా మహబూబ్నగర్ జిల్లా కింద ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పందించి ఆ యొక్క రోడ్లను ఎక్కడెక్కడ మల్లిక హాస్పిటల్నే కాదు ఎక్కడెక్కడ రోడ్లు పునరావృతం చేయాలనో అక్కడ ఉన్న అన్ని రోడ్లపైన ఒకసారి దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం।